హలో అందరికీ అందరు స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అడుగుతున్నారు కదా. సో సింపుల్ వాటితో అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇప్పుడు మీకు ఒక కుర్తి మీద వేసుకునే లూజ్ ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. సో నేనైతే 4 మీటర్ క్లాత్ ఉంది కదా, దాంట్లో నుంచి అయితే 2 మీటర్స్ అయితే సపరేట్ చేస్తున్నాను. 2 మీటర్స్ చాలా ఎనఫ్ మనకి ప్యాంట్కి, చాలా మంచిగా లూజ్గా ఫ్రీగా అయితే వస్తుందన్నమాట. సో కిస్తా పార్ట్ అవన్నీ కూడా నీట్గా అయితే మెన్షన్ చేశాను దీంట్లో. సో మీరు చూసినట్టయితే మీకు కూడా అర్థమవుతుంది. లాస్ట్ దాకా అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా చిన్న వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను నేను. సో ఇలా అయితే మనం 4 మీటర్స్ క్లాత్ని 2 మీటర్స్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని 4 ఫోల్డ్ చేసి అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 4 ఫోల్డ్ తీసుకొని అయితే మంచిగా నీట్గా సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది సైడ్కి 4 పార్ట్స్లో. సో అందుకని చెప్పేసి అయితే నేను అది కింద ఖర్చులో వెళ్ళిపోతుంది కదా అని చెప్పి బ్యాక్ సైడ్కి తీసుకున్నాను అదైతే. సో మళ్ళీ సెట్ చేసి పెట్టుకున్నాను. సైడ్స్ అనేవి ఈక్వల్గానే ఉండాలి, ఎందుకంటే మనకి నడుము దగ్గరికి వస్తాయి కాబట్టి అవి నీట్గా ఉండకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో కిస్తా దగ్గర కానీ ప్యాంట్ వంకరగా రావడం కానీ అలా అవుతుందన్నమాట. సో ఇలా అయితే ఆది ప్యాంట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా నీట్గా అయితే దీనిపైన సెట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఫస్ట్ స్ట్రైట్గా తీసుకొని అది ఎంత హైట్ ఉందో చూసుకోవాలి. సో 1/2 ఇంచ్ అనేది నేను వదిలేసుకున్నాను, అదైతే స్టిచ్చింగ్లోకి పోతుంది అని చెప్పేసి. కింద కూడా ఒక 2 ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఎందుకంటే అది ఫోల్డింగ్ చేయాలి కదా, అక్కడ పట్టి చూపిస్తున్నాను కదా అది. సో అందుకని 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను మార్కింగ్కి. అండ్ ఇప్పుడైతే మెయిన్గా కిస్తా పార్ట్ దగ్గర అయితే నీట్గా గమనించుకోండి. ఇలా వంకరగా ఉంది కదా ప్యాంట్. సో ఈ కిస్తా పార్ట్ అనేది ఈ లాస్ట్ పార్ట్ ఉంది కదా, ఇలా లాస్ట్కి లాగేసి సో కిస్తాని అయితే ఫస్ట్ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. అక్కడ మనం 1/2 ఇంచ్ కిందకే మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ అంటే లైక్ కిస్తా ప్లేస్లో లూజ్గా రాకపోతే కనుక మనం ప్యాంట్ ఎంత స్టిచ్ చేసినా వేస్ట్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి కిస్తా హైట్ కూడా చూసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ కిందకి సెట్ చేసేసుకొని మార్కింగ్. ఇప్పుడు స్ట్రైట్గా అంటే లైక్ స్ట్రైట్ ఇన్ ద సెన్స్ ఆ 90 డిగ్రీస్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. అది కూడా మార్కింగ్స్ కానీ చూపిస్తున్నాను నేనైతే. నాకైతే అలవాటు అయిపోయింది, నేను స్ట్రైట్గా కట్ చేసేస్తాను. సో అందుకని చెప్పేసి ఇలా అయితే మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి. సో తర్వాత ఈ ప్యాంట్ అనేది ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మీరైతే మార్కింగ్స్ చూడండి. బాటమ్ అనేది మనకైతే రెడీ అయిపోయింది. కొలతలతో కట్ చేసిన ప్యాంట్ కంటే కూడా ఇలా మనం ఆది సైజ్ ప్యాంట్ తీసుకున్నాం అనుకోండి, ఈజీగా అయితే ఎవరిది వాళ్ళకి వచ్చేస్తుందని చెప్పేసి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. సో ఈ పాయింట్స్ మీద అయితే కట్ చేస్తున్నాం కదా, సైడ్కి క్లాత్ మిగులుతుంది, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలా కట్ చేసేసాక నీట్గా ఆ సైడ్కి ఉన్న దాంట్లో నుంచే మనం నడుము పార్ట్ తీస్తాం. ఓన్లీ బాటమే వచ్చింది కదా మనకి ఇప్పుడు. సో ఇది కుచ్చుళ్ళు పెట్టడానికి సరిపోతుందని చెప్పేసి, ఇదేంటి ఇంత పెద్దగా ఉందనుకోకండి, కుచ్చుళ్ళు పెడతాం కదా, సో మన సైజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అయితే కట్ చేసేసుకున్న తర్వాత బాటమ్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి కూడా ఫోల్డింగ్స్ కాబట్టి నీట్గా అయితే ఉండాలన్నమాట. సో ఆ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఇది పక్కన ఫస్ట్ ఫోల్డ్ చేసేసి పెట్టుకొని తర్వాత మెయిన్గా ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయా, డాట్స్ కూడా పెట్టేసుకోండి. సో నేను అది స్టిచ్చింగ్ పార్ట్లో చూపిస్తాను, ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేసేసేయండి. అండ్ ఇప్పుడైతే ఈ సైడ్కి నేను నడుము పార్ట్ తీస్తానని చెప్పాను కదా, సో నడుము పార్ట్లో అయితే మళ్ళీ ఇలాగే తిరిగేసుకొని ప్యాంట్ని అయితే మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని అక్కడ ప్లేస్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ మీద ఎంత హైట్ వరకు వస్తుంది, దాన్ని ఫోల్డ్ చేయడానికి ఉందా లేదా చూసుకొని, ఫోల్డ్ చేయడానికి లేకపోతే కనుక నడుము పట్టి కూడా అంటే లైక్ బొందలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టే పార్ట్ కూడా మనం కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒక 2 ఇంచెస్ యువతలకి అనేసి నేను కట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇంకొంచెం విడత వస్తుంది. అండ్ ఇదైతే నేను క్రేప్ క్లాత్ తీసుకున్నా, ఇది ఎలాగో షింక్ అవ్వదు, బట్ స్టిల్ కొంచెం లూజ్ ఉండడం వల్ల పోయేదేం లేదు కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోవాలి. నడుం పార్ట్ కూడా మనకు అయిపోయినట్టే అనమాట. సో ఇలా 2 ఫోల్డ్ ఉంది కాబట్టి ఆ 2 ఫోల్డ్ని కూడా ఓపెన్ చేసేసుకొని నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. సో ఇలా ఈ రోజుకైతే మనకి ఇది కటింగ్ వీడియో అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో అయితే పార్ట్ 2 పోస్ట్ చేస్తాను, షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను, అది అక్కడికి కూడా వెళ్ళి చూసేసాను. బై.